వ్యవహారం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. రైతులకు ఎవరికైనా కష్టం వస్తే మనం టమాటాలకు సంబంధించి వాటి గురించి చూసినా కూడా వాళ్ళు రోడ్ల మీద పారబోసి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు, సరైన ధర, గిట్టుబాటు ధర రాలేదని చెప్పేసి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మామిడి రైతులు నిజంగానే ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కూటమి ప్రభుత్వం ఏమో మేము అంటే వాళ్ళకి సరైన ధర కల్పించేలా మా ప్రయత్నం మేము 2 మాసాల ముందు నుంచే చేస్తూ ఉన్నాం, కంపెనీలు కూడా కలిసి మాట్లాడామని చెప్తూ ఉంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు మామిడి రైతులు అంటూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్లపైకి వచ్చారు. మళ్ళీ పరామర్శ అంటూ కూడా బల ప్రదర్శన చేసే దిశగా ఇదే ప్రస్తుతం జరుగుతున్న చర్చ. నిజంగా జగన్ బంగారుపాళ్యం పర్యటన సక్సెస్ అయినట్టేనా? పోలీసుల ఆంక్షలను ధిక్కరించి మరి బల ప్రదర్శన చేస్తున్నారా? జగన్ బంగారుపాళ్యం వెళ్ళింది రైతుల పరామర్శక, బల ప్రదర్శనక. ఎప్పటిలాగే వైసీపీ శ్రేణులు బంగారుపాళ్యంలోనూ రెచ్చిపోయాయా? ఇంతకీ జగన్ బంగారుపాళ్యం అసలు ఎందుకు వెళ్ళినట్టు? వైసీపీ నేతలే మావిడిని రోడ్డుపై పోసి అరాచకం సృష్టించారా? ఎందుకంటే అక్కడికక్కడ ఉన్న పళంగా కూడా ట్రాక్టర్లు రోడ్డు మీదకి వచ్చేసాయి. అప్పటి వరకు కూడా లోడ్ చేసినటువంటి ట్రాక్టర్లు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ ప్లేస్కి చేరుకున్నారో వెంటనే ఆదేశించినట్లు అక్కడికి రావడం, ఆల్రెడీ కొనిపెట్టుకుని లోడ్ చేసిన మామిడికాయలు రోడ్డుపై పడేసి తొక్కించే ప్రయత్నం ఇదంతా కూడా ఒక పక్క ప్లాన్ ప్రకారం జరిగిందని టీడీపీ లేదా కూటమి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆంక్షలు ఉల్లంఘించినా పోలీసులు ఏమీ చేయలేకపోయారా? ఇదే విషయాలపై మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే అక్కడ మంత్రులు కూడా కొన్ని పక్క ఆధారాలతో నాదెండ్ల మనోహర్ కావచ్చు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కావచ్చు, వాళ్ళు చెప్పింది ఏంటంటే రోడ్డు మీద పార్టీ నేతలతో మామిడికాయలు పారబోయించిన వ్యవహారంపై వాస్తవాలు వెల్లడిస్తూ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ముందస్తు వ్యూహంలో భాగంగా ట్రాక్టర్లన్నీ కూడా సిద్ధం చేసుకుని రోడ్డుపై పంటను పోసారని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ప్రజల్లో భయాందోళన సృష్టించడానికి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావడానికి, అదేవిధంగా అక్కడ డిఎస్పీ, అక్కడ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్కి సంబంధించి కూడా, విలేకరికి సంబంధించి కూడా గాయాలు కావడం, ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నట్లు కుట్రలో భాగంగా అంటున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, దీనిపై మాట్లాడటం ఇవాల్టి మనకి డిబేట్లో జాయిన్ అవుతున్నారు గిడ్డి సత్యనారాయణ గారు, జనసేన ఎమ్మెల్యే పి గన్నవరం. సత్యనారాయణ గారు నమస్తే. అండ్ రైట్, సత్యనారాయణ గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా నలిమిల్లి రామకృష్ణారెడ్డి గారు, బీజేపీ ఎమ్మెల్యే. రామకృష్ణారెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్ అండి. అదేవిధంగా చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. చిన్నపరెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు ది డిబేట్. అదేవిధంగా అజయ్ కుమార్ సజ్జా గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అజయ్ కుమార్ గారు నమస్తే, వెల్కమ్ టు ది డిబేట్. రైట్, ముందుగా నలిమిల్లి రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. రామకృష్ణారెడ్డి గారు, కావాలని కుట్రలో భాగంగా ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది అంటూ కూడా కూటమి చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా మామిడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఏంటి, మీరేం చెప్తారు? మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారనేది కూటమి ప్రభుత్వం గ్రహించడం, ఎందువల్లంటే గతంలో ఎన్నడూ లేనంత ప్రొడక్షన్ ఇవాళ రావడం, అనూహ్యంగా ప్రొడక్షన్ పెరగడం వల్ల అంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ కావడం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, ఏ విధంగా అయినా తోతాపురి మామిడి రైతులకి మేలు చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రతి సమస్యని రాజకీయం చేయాలి, ప్రతి సమస్య పైన ఒక అరాజకం సృష్టించాలి, తద్వారా ఈ రాష్ట్రం శాంతి భద్రతల సమస్య ఉందని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పాలి, తద్వారా పెట్టుబడులు రాకుండా చేయాలనే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇటీవల కాలంలో మనం చూసేది 3వ సంఘటన, వరుస సంఘటన. అరాచకం సృష్టించడం, పరామర్శల పేరుతో అరాచకం సృష్టించడం. ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఏ రైతును పరామర్శించాడు, వ్యవసాయ విధంగా ఆదుకున్నాడు, రైతులను ఏ విధంగా ఆదుకున్నారు మనందరికీ తెలుసు. రోజు రోడ్డు మీదకి రాని వ్యక్తి, పరదాల మట్టిని తిరిగిన వ్యక్తి ఇవాళ పరామర్శల పేరుతో ముందుకొచ్చి విధ్వంసం సృష్టిస్తూ రాష్ట్రాన్ని ఇబ్బందికరమైన పాలు చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని చాటి చెప్పాలి, తద్వారా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలి, రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టివేయాలని ప్రయత్నం చేయడంలో భాగమే జరుగుతూ ఉందనేది నేను చెప్తా ఉన్నాను. రామకృష్ణ గారు, అటు నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చెప్పింది ఒకటే, నిందితుల్ని పట్టుకున్నా, వాళ్ళు ఆల్రెడీ చేసిన తప్పు ఒప్పుకున్నారు పోలీసుల విచారణలో అని చెప్పారు. సో మరి ఈ ఇన్సిడెంట్ని చూసుకుంటే ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు ప్రజల్లో? వీళ్ళు ఎవరైనా ఒకవేళ అధికారం కోల్పోతే మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ వైసీపీ తీరు ఈ విధంగా ఉంది, మరి ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు కదండి, జగన్ 2-0 అని చూస్తారు అని. జగన్ 2-0కి ఇది నిదర్శనం. మొదటగా అమరావతి మహిళల్ని
అశ్లీల పదాలతో నిందించడం ద్వారా జగన్ 2 కోణాన్ని ఆవిష్కరించారు. ఆ తదుపరి 3 సంఘటనల పరామర్శల పేరుతో ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించడం, పరామర్శ పేరుతో వెళ్ళడానికి వేల మందిని పోగు చేయడం, అక్కడ అరాచకం సృష్టించడం, శాంతి భద్రత సృష్టించడం, పోలీసు ఆంక్షలను ఉల్లంఘించడం. ఇవాళ గత 2 రోజుల నుంచి వార్తలు వస్తా ఉన్నాయి. ట్రాక్టర్లతో తీసుకొచ్చి వైసీపీ కార్యకర్తలే మామిడి రైతు మాదిరిగా మామిడికాయలు తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తారు. ఈ విధమైన ఆలోచనలు జరుగుతా ఉన్నాయని మనం మీడియాలో కథనాలు చూస్తా ఉన్నాం. అది ఇవాళ వాళ్ళు ప్రూవ్ చేశారు. వైసీపీ విధంగా ప్రవర్తించారు, ఇవాళ ప్రూవ్ చేశారు. ఆ నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది. తప్పనిసరిగా వారి నుంచి నిజాలు రాబట్టడం, వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పడం, నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యని రైట్. సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. రామకృష్ణారెడ్డి గారు, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రైట్, గిడ్డి సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారా? రైట్, గిడ్డి సత్యనారాయణ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే సార్. అక్కసు ఎక్కడి వరకు దారితీస్తోంది? అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని తట్టుకోలేని వైసీపీ ఇలాంటి కుట్రలు కంటిన్యూగా చేస్తుందని కూటమి ప్రభుత్వం నుంచి ఉన్న నేతలు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళేమో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు పరామర్శించడానికి అని రోడ్డు మీదకి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. మీ కామెంట్ ఏంటి దీనికి సంబంధించి? ముందుగా మీకు నమస్కారం తెలియజేస్తున్నా. నమస్తే అండి, చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క సంక్షేమం, రైతుల యొక్క బాగోగులు చూస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఏదైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి, ఎన్డీఏ పార్టీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఇది చూసి తను భరించలేక ఏదో కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటిగా స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగానే అమరావతిలో ఉన్నటువంటి లేడీస్ గురించి చాలా దారుణమైనటువంటి ప్రసారం అది. ఎందుకనంటే ఈ రాష్ట్ర రాజధాని ఎంతో గౌరవప్రదంగా తయారు చేస్తున్నటువంటి రాజధాని ఏరియాలో వేశ్యలు ఉన్నారని సాక్షి మీడియా ద్వారా తెలియజేయటం అనేది ఈ రాష్ట్ర మహిళల్ని అగౌరవపరచడం అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే. అదే క్రమంలో ఈరోజు తన ఉనికి కోల్పోతున్నాడు కాబట్టి దాన్ని కాపాడుకోవటం కోసం బంగారుపాలెంలో ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమం. అయితే అంతా పెయిడ్ బ్యాచ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీడియా వాళ్ళకి. అక్కడ జరిగినటువంటి సంఘటన, ట్రాక్టర్లు ఏ విధంగా పెట్టారు అనేది వాళ్ళు కూడా ఆల్రెడీ లైన్లోకి తీసుకున్నారు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసే వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. ఒకటి చెప్పండి, అంటే అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఒక సవివరంగా చెప్పారు. అంటే రైతుల్ని మేము కలిసాం 2 మాసాల ముందే, అదేవిధంగా కంపెనీలు కలిసాం, వాళ్ళు 4-5 రూపాయలకే కొంటామని చెప్పినప్పటికీ కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామంటూ చెప్పి 8 రూపాయలకి కొనాల్సింది. అంటే కనీసం గిట్టుబాటు ధర ఆ వరకు వెళ్ళలేకపోయినా మేము చేయగలిగింది మేము చేసాం. ప్రభుత్వం నుంచి 4 రూపాయలు, ఓవరాల్గా ఒక 12 రూపాయలు కూడా కొనేలాగా మేము ప్రయత్నం చేసామంటూ చెప్తున్నారు. దానికి గిట్టుబాటు ధర ఇస్తూ 8 రూపాయలు నిర్ణయించడం జరిగింది. దానికి మళ్ళీ 4 రూపాయలు అదనంగా కూడా వాళ్ళు 12 రూపాయలు చేయటం, అది రైతులకి నేరుగా వెళ్తుందో లేదో కూడా డీటెయిల్స్ అన్ని కూడా చూసారని చెప్తున్నారు. ఆ ధర ఏదైతే ఉందో ప్రతి రైతు ఎన్ని క్వింటాలు తెచ్చారు, వాళ్ళ ఆధార్ని అన్ని డీటెయిల్స్ చూసుకుని కంప్యూటర్స్ ద్వారా వాళ్ళకి వెళ్ళాయో లేదో ఆ డబ్బులనేవి కూడా క్రాస్ చెక్ చేసామని చెప్తున్నారు. మరి వైసీపీ గత 5 సంవత్సరాల్లో మామిడి రైతులకు న్యాయం చేసిందా, వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించిందా? ఈ రోజు రోడ్డు మీదకి వచ్చింది, కూటమి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయట్లేదని మాట్లాడుతుంది. దానికి మీ కామెంట్ ఏంటి? గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక రైతులనే కాదు, గతంలో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి నెలల తరబడి వాళ్ళకి అమౌంట్ పే చేయనటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల బకాయిలు
ఇమ్మీడియట్గా చెల్లించడం జరిగింది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసి వారికి 24 గంటల్లోనే ఆ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడేటట్లు చేసింది. ఇటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా మీకు మీడియాకు తెలిసినటువంటి విషయం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ కాలంలో ఏ వ్యవస్థని కూడా సరిగా న్యాయం చేయలేదని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నా. రైట్, మనం కొన్ని విజువల్స్ ఉన్నాయి చూద్దాం. అంటే అక్కడికి ఆ ట్రాక్టర్లు ఎలా వచ్చాయి, ఎప్పుడు అన్లోడ్ చేశారు, రోడ్డు మీద ఎప్పుడు పోశారు, అదేవిధంగా అక్కడ తొక్కిస్తున్నటువంటి ఆ సందర్భాల వీడియోలు కూడా చూసాం. అదేవిధంగా ఆ మామిడికాయలు తీసుకొచ్చిన ఆ ప్లేస్ని గమనిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ కుప్పలు తెప్పలుగా జనం వచ్చేస్తున్నారు, అభిమానులు అని చెప్తున్నారు. కానీ మనం విజువల్స్లో చూడవచ్చు ఆయన చుట్టూ కూడా దాదాపు 300 మంది. హెలీప్యాడ్ నుంచి అక్కడికి చేరుకునే ప్లేస్లో కూడా 30 మందికి పర్మిషన్ ఉంటే 300 మంది ఎందుకు వచ్చారనేటువంటిది ఒక ప్రశ్న. ఆ 300 మందిని దాదాపు కొన్ని వేల మందిగా చూపిస్తూ కూడా జనాలకి ఏం మెసేజ్ ఇద్దామని, అంటే మీరు ఎందుకు పర్మిషన్స్ కూడా ఇస్తున్నారు? ఇలాంటివి కంటిన్యూగా జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్స్ ఇస్తుంది, ఎందుకు స్ట్రిక్ట్గా అరెస్ట్లు అవి చేయకుండా ఎందుకు ఉంది అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. దానికి మీ సమాధానం. బాధ్యతాయుతమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏ విధంగా పర్యటించాలి, అసలు లా అండ్ ఆర్డర్ని మనం సపోర్ట్ చేయాలా లేదా, లా అండ్ ఆర్డర్ విషయంలో మనం ఏ విధంగా ఉండాలనేది కూడా ఆయన ఆచరించకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి వ్యతిరేకించి, అంటే పర్మిషన్ ఇచ్చినటువంటి 30 మంది అయితే 300 మందిని తీసుకెళ్లి అక్కడ అరాచకం సృష్టించడం అనేది ఈ విషయంలో ఆయన యొక్క అసమర్థత మీకు అర్థమవుతూనే ఉంది. రైట్ రైట్ మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చిన్నప్రెడ్డి గారు చెప్పండి, అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకురావడం కోసమే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి వచ్చేటువంటి మంచి పేరు నచ్చకి ఇదంతా చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గతంలో ఎండుమిర్చికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పరామర్శకు సంబంధించి మొన్న జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, ఈరోజు మామిడి రైతుల కోసం జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్, మామిడికాయలు రోడ్డు మీద వేసి తొక్కించడం, ఇవన్నీ కూడా పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూటమి నేతలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ రైతులు కూడా లేరు, కేవలం పర్మిషన్స్ని ఉల్లంఘించి కూడా అక్కడ కార్యకర్తలను తీసుకొచ్చి బల ప్రదర్శన చేస్తుంది వైసీపీ అనేటువంటి కామెంట్పై మీరేమంటారు? సార్, ప్రైమ్ లైన్ వీక్షకులకు అలాగే ప్రైమ్ లైన్ ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సరే, ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రైతులకి సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళితే అక్కడ ఏదో జరిగిపోయిందని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళితే జనం రాలేదని చెప్పేసి, సరే మీరు కూడా విజువల్స్ చూపించారు, మరి మీకు చాలా విలువైన విజువల్స్ దొరికినాయి, సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి 300 మంది మీరు చెప్తున్నారు, 300 మంది ఉన్నటువంటి విజువల్స్ చూపిస్తున్నారు. సరే, 300 మంది విజువల్స్ ఉన్నటువంటి జనానికి 2000 మంది పోలీసులను పెట్టడం ఎందుకు, 90 చెక్ పోస్టులు పెట్టడం ఎందుకు, 100 మంది సిఐల్ని, ఏఎస్ఐల్ని, డిఎస్పీఎల్ని, ఎస్పీఎల్ని, ఇంత ప్రభుత్వ రంగం అంతా కూడా దిగి జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలు వచ్చే తండాపాలని ఆపటం కోసం చేయాల్సిన అవసరం ఏముందని 300 మంది పట్టుకొని పక్కన కూర్చోబెడితే ఆగిపోతారు కదా. 2000 మంది పోలీసులను పెట్టారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ ప్రపంచనాన్ని ఆపటం కోసం పెట్టినటువంటి పరిస్థితి. బంగారుపాళ్యం అనేటటువంటి యార్డుకి వెళ్ళినటువంటి దేనికోసం వెళ్ళారు సార్? రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. అక్కడ ఉన్నటువంటి మామిడి రైతులు చాలా ఆగమ్య గోచరంలో ఉన్నారు. ఇదివరకు మనం టమాటా రైతులు టమాటాలని రోడ్డు మీద పారేసి కనీసం కిరాయిలు కూడా రావట్లేదు అనేటువంటి పరిస్థితిని మనం చూసాం. అలాగే 29,000 రూపాయల టన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 22 రూపాయల నుంచి 29 రూపాయల వరకు కేజీ అమ్మినటువంటి రైతులు ఈ రోజు కిలో 2 రూపాయలు 2.5 రూపాయల కంటే ఆ ట్రాక్టర్లన్నీ కూడా అక్కడికి తీసుకొచ్చి రైతులు వాళ్ళు మార్కెట్కి అమ్ముకోవడానికి తీసుకొస్తే 2 రూపాయలకు వస్తే ఆ 2 రూపాయలకి కిరాయిలు కూడా రావని చెప్పేసి అక్కస్తోటి వాళ్ళు ఆడ పారబోసినటువంటి పరిస్థితి. దానికి కూడా రాజకీయం మంట కట్టడమే. దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాని వెనకాల ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ డ్రైవర్ని, ఆ ట్రాక్టర్ ఓనర్ని అందరిని పిలిపించి వాళ్ళని భయపెట్టి కొట్టి తిట్టి
అవన్నీ చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి ఆ మామిడికాయలన్నీ కూడా కావాలని వీరే కొనుగోలు చేసి పారబోసారని చెప్పేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. మీరు చెప్పేదాన్ని బట్టి మన మంత్రి గారు ఆయన అచ్చెన్నాయుడు గారు అక్కడ లోకల్ నాయకులు అంతా కూడా స్వయానా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే స్వయానా ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోనటువంటి పరిస్థితి. సరేనని కేంద్రం ముందుకొచ్చి కనీసం 16 రూపాయలు కర్ణాటకలో వారికి 16 రూపాయలు మామిడి రైతులకి కేంద్రం ప్రకటిస్తే కనీసం కేంద్రం దగ్గరికి తీసుకెళ్లి ఆ 16 రూపాయలన్నా వచ్చేటట్టు అసలు వీళ్ళకి చేద్దాం అనేది ఎక్కడుందండి? దాచుకోవటం, దోచుకోవటం, ఇసుక మైనింగ్ దోపిడీ చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నరరూప రాక్షసులుగా చిత్రీకరించడం, ఇవే కదా వీళ్ళకి పని. వేరే ఏమన్నా ఉందా? ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి ఉందా? ఇచ్చినటువంటి హామీలు లేటిపోయినాయి. ఇలా అక్కడ లాఠీ చార్జ్ చేసి మా కార్యకర్తలందరినీ కూడా తలకాయలు పగిలిపోయి హాస్పిటల్లో చేరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తానంటే అక్కడ ఎస్పీ గారు ఎలవ్ చేయనటువంటి పరిస్థితి. మా కార్యకర్తలను మేము పరామర్శించుకోవడానికి వీల్లేదు, ఈ రాష్ట్ర రైతుల్ని పరామర్శించడానికి వీల్లేదు. ఏం సార్ ఈ అన్యాయం ఎక్కడికి పోతా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మామిడి రైతులే కాదు, పొగాకు రైతుల కోసం మొన్న పోతే ఒంగోలు పోతే పొగాకు రైతులకి అక్కడ ఇదే పరిస్థితి చేశారు. అలాగే మిర్చి రైతుల కోసం పోతే అలానే చేశారు. ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చిన్నప్రెడ్డి గారు ఆ వెళ్ళిన ప్రతి ప్రాంతంలో చిన్నప్రెడ్డి గారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఏం జరిగిందో ప్రజలు చూశారు. నాకు దీనికి సమాధానం చెప్పండి. 2023లో పెద్దిరెడ్డి వాళ్ళు ఏం చేశారు? ఆ టైంలో మామిడికాయలు పంపలేదని రైతుల్ని గొడ్డులు బాదినట్టు బాధలేదా? అదేవిధంగా పక్కనున్న ఫ్యాక్టరీ 2 రూపాయలు ఎక్కువ ఇచ్చిందని చెప్పి ఆ ఫ్యాక్టరీని కూలగొట్టలేదా? వాళ్ళని బెదిరించలేదా? దానికి మీ సమాధానం. అదేవిధంగా నేను విజువల్స్లో చూపించానని అంటున్నారు. మరి అజయ్ సజ్జ గారు ఏమంటారు విందాం. అజయ్ సజ్జ గారు మీరు చెప్పండి. ఎక్కడైనా సరే అంటే మీ ప్రశ్నకి సమాధానం తీసుకుందాం అజయ్ సజ్జ గారి దగ్గర నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు 300 మందితో వస్తుంటే 2000 మంది పోలీసులు అది ఎందుకు అంటున్నారు? పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, లేదంటే కొంతమంది చనిపోతున్నారు, వాళ్ళకి గాయాలు జరుగుతున్నాయి. ఆ మాత్రం అక్కడ ఆయనకి ప్రొటెక్షన్ కావాలి, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకూడదు కదా, దానికోసం నేను అనుకుంటున్నాను. మరి మీ కామెంట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ చందు గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలు ఇద్దరు ఎమ్మెల్యే గారు కూడా ఇద్దరికి కూడా గుడ్ ఈవినింగ్. చందు గారు, ఈ రోజు నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మామిడికాయ రైతులు పరామర్శించడానికి బంగారుపాళ్యం యాడ్కి వెళ్ళాడు. సార్, పొద్దున్న నుంచి జరిగిన విజువల్స్ ఎక్కడన్నా సరే రైతన్నలతోటి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా మాట్లాడారా? ఈవెన్ చిన్నప్పరెడ్డి గారి దగ్గర విజువల్ ఉన్నా సరే తెప్పించి చూపించవచ్చు డిబేట్ అయిపోయే లోపల. ఎక్కడన్నా సరే ఏ ఒక్క రైతన్నతోటన్నా కూర్చొని లేకుంటే వాళ్ళతోటి కూర్చొని అసలు ఏంటి మీ సమస్య, ఎందుకు ధర తగ్గిపోయింది, ఏంటి మీ బాధ, ఏంటి మీ ఆవేదన, మీకు ఏం చేయాలి, నేను ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఫీల్ అవుతున్నాడు కదా, ఏం చేయాలి నేనే కనీసం ఏ ఒక్క రైతుతో అన్న మాట్లాడిన ఒక్క విజువల్ నేను పొద్దున్నుంచి చూశాను సార్. సాక్షి మొత్తం చూశా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక్క రైతులతో మాట్లాడింది లేదు. చుట్టూ జనం, వీళ్ళు జనాన్ని పోగేసుకొని విపరీతంగా జగన్కి జనబలం ఉంది, జగన్ పెద్ద తోపు తురుమని చూపించుకునే దానికి బల ప్రదర్శనలు చేస్తున్నారు. ఇక్కడ ఈ రోజు వీళ్ళే పొద్దునన్నారు ఆంక్షలు పెడతారా, మార్కెట్ యార్డ్లోకి 500 మందే వెళ్ళాలా, హెలిప్యాడ్ దగ్గరికి 30 మందే వెళ్ళాలా, ఆంక్షలు పెట్టి జగన్ అడ్డుకుంటారా అని వీళ్ళే మాట్లాడతారు. లేదు 30 మంది కాకపోతే 30,000 మంది పొంది హెలికాప్టర్ దగ్గరికి తొక్కిపడేయండి జగన్మోహన్ రెడ్డిని, ఎవడు ఆపుతాడు మిమ్మల్ని? ఈరోజు చంద్ర గారు ఇంకొక విజువల్ చూశాను నేను, వినండి చిన్నప్పరెడ్డి గారు, ఇంకొక విజువల్ చూశాను చందు గారు నేను ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ వాళ్ళ నాయకులు కూడా లేరు. ఇందాక ఆ మార్కెట్ యార్డ్ లో జనం మధ్యలో నలిగిపోతున్నాడు జగన్, వాళ్ళ అభిమానులు వాళ్ళ కార్యకర్తల మధ్య బతిలాడుకుంటాడు, పక్కా జరగండి రా బాబు మీరంతా అని. కనీసం ఈ రోజు ఆయన మీడియాతోటి రైతుల గురించి మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి వినపని కూడా వినపడట్లా. ఎందుకంటే అనుకున్న కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారంటే జై జగన్ సీఎం జగన్, జై జగన్ సీఎం జగన్. ఈ నినాదాల కోసం ఇంత రచ్చ చేసి, ఇంత హడావిడి చేసి, ఇంత బల ప్రదర్శన చేసి ఇక్కడ దాకా రావాలా? నువ్వు తాడేపల్లి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు, ఎందుకు మామిడికాయ రేట్లకి నువ్వు ధరలు కల్పించట్లేదని అక్కడ కూర్చొని మాట్లాడి బాధలన్నీ ఉండవు కదా. ఈరోజు నేను పెద్దలు చిన్నప్పరెడ్డి గారికి కూడా విన్నవించుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవరి ద్వారా? మీ కార్యకర్తల మధ్య నుండి. ఎందుకంటే మీలో ఎవరికి కూడా క్రమశిక్షణ లేదు. అక్కడ ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడికి వీళ్ళు ఇట్లా నీట్ గా ఒక రోప్ పార్టీ మాదిరి ఉండి మా నాయకుడి మీద ఏగా వాళ్ళకుండా చూసుకోవాలనుకునేటట్టు ఉండాలా.
మీరే క్రమశిక్షణ మీరి ఒకడు షర్టు కాలర్ లాగుతాడు, ఒకడు చెయ్యి లాగుతాడు, ఒకడు చేతుకున్న ఉంగరం లాగుతాడు, ఒకడు జుట్టు లాగుతున్నాడు, ఒకడు వీపు మీద టప్పా టప్పా కొడుతున్నాడు. ఆ విజువల్స్ అన్ని చూసుకుని చిన్నపరెడ్డి గారు మొత్తం మీ కార్యకర్తలే పిసికేస్తున్నారు జగన్ ని. చుట్టూ కనీసం ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక్క నాయకుడు ఆయన జగన్ పక్కన ఉండాలిగా. ఏమైపోయారు వాళ్ళంతా? ఆ పోతే పోనీలే మాకెందుకు మధ్యలో ఏదో వాళ్ళంతా జగనే ఉన్నాడు కదా, జగనే మాట్లాడుకుంటాను వదిలేసి వెళ్ళిపోయారా? ఈరోజు ట్రాక్టర్ డ్రైవర్లను పిలిపించి కొట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి అబద్ధాలు చెప్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది, మంత్రి గారు చెప్పారని మాట్లాడుతున్నారు. సార్ విజువల్స్ ఈరోజు పోలీస్ అధికారులు డ్రోన్ కెమెరా ఎగరేస్తే, మేము తీసింది కాదు, ఒక విఐపీ వచ్చాడు కాబట్టి పోలీస్ అధికారులు ఒక డ్రోన్ కెమెరా ఎగరేస్తే ఆ డ్రోన్ కెమెరాలో చిక్కిన దర్శనం అవన్నీ కూడా చిత్రాలు అవన్నీ కూడా ఒక మామిడి తోటలో 5 ట్రాక్టర్లను అప్పుడు దాకా పెట్టి జగన్ కాన్వే రాగానే ఆ ట్రాక్టర్లన్నీ బయటకు తీసుకొచ్చి వాటికి వైసీపీ జెండాలు పెట్టి వాటిని తొక్కించుకుంటూ పోతే ఇది పైశాచికత్వం కాదా చిన్నపరెడ్డి గారు? చిన్నపరెడ్డి గారు ఒక విషయం చెప్తాను సార్, మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చుంటారు, నాకు తెలియదు కానీ నేనైతే రైతు కుటుంబీకున్నే. 6 గాళ్ళు కష్టపడ్డ రైతన్న ఏ ఒక్కడు కూడా ఇంత నీచాతిరీతంగా ప్రవర్తించాడు సార్. సార్ వాళ్ళకి కడుపు మండితే 1 కిలో కాయలు లేకుంటే ఒక 10 కిలోల కాయలు లేకుంటే ఒక 50 కిలోల కాయలు రోడ్డు మీద పెట్టి వాటిని పెట్టి నిరసన తెలియజేస్తారు. కానీ ట్రాక్టర్లు మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద వేసి తొక్కి దాంట్లో మళ్ళీ మీ కార్యకర్తలు ఆ మామిడికాయలు ఎక్కి తొక్కి ఇంత పైశాచికత్వమా? ఇదా రైతుల్ని పరామర్శించే చీరు చిన్నపరెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించండి, ప్రేమించండి, గుండెల్లో పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి. కానీ రైతుల ముద్దుగులో ఈ రోజు మీరు రైతులను కలిసారా? వచ్చింది రైతుల ఒక్క రైతన్నా సరే నిజంగా 6 గాలం కష్టపడి పంట పండించిన ఏ ఒక్క రైతన్నా సరే ఈ రోజు జగన్ పక్కన నించున్నాడా? రైట్ ఉంటే చూపించండి విజువల్స్. ఒక్కటంటే ఒక్క విజువల్ చూపించండి. వీడు పలానా రైతు, వీడు పలానా పంట పండించడం చూపించండి. ఒక్కొక్కడికి బిర్యానీ పొట్లాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇదే పరామర్శ అంటే వీడు రైతు వాడు రైతు అని చెప్పేసి రైతులను గౌరవించి మాట్లాడే సంస్కారం కూడా లేనటువంటి గౌరవాల గురించి మీరు మాట్లాడొద్దు. ఇంకా ఒక్క రైతు నన్ను చూపి అంటున్నా. వచ్చిన వాడు రైతా? ఒక్కసారి సంస్కారంగా ఇదే పరామర్శలు అంటే నేను ఇప్పుడు ఒక్కటి ఉంటే నాకు చూపించండి. ఒక్క రైతన్నతో జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టండి. ఎవరిని పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? చూపించండి. ఒక్క రైతులతో మాట్లాడిన విజువల్ చూపించండి. మీరు తెప్పిండి, ఒక విజువల్ తెప్పించండి, కలపండి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పండి. రైట్ అజయ్ గారు ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు రైట్, ఇది విజువల్స్ చూడు. ఏం కావాలి నీకు? రైతులతో మాట్లాడింది ఆయన పక్కన నిల్చున్న వ్యక్తుల గురించి కాదు. రైతుల్ని పరామర్శిస్తున్న రైతులతో మాట్లాడేది ఉండాలా? ఏదది మీకు ఎత్తికెక్కి మీరు ఏది పడితే అది మాట్లాడి రైతులతో మాట్లాడిన వీడియో ఎక్కడ చూపించండి నాకు. ఫోటోలు చూపించడం కాదు, రైతులతో మాట్లాడిన వీడియోలో చూపించండి. రైట్ 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 అజయ్ గారు ఒక్క నిమిషం. అజయ్ గారు, చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. మిర్చి రైతులకు అలాంటి బాధలే ఉన్నాయి. ఒక రైతు బిడ్డగా వచ్చినటువంటి వాళ్ళు నీవు అలా మాట్లాడటం. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. మాట్లాడేటటువంటి అర్హత నీకుందా? క్షమాపణ చెప్పు. రైట్ 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 మాట్లాడదాం. మనకి ప్యానెల్ లో ఇంకా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామకృష్ణారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారు పోతే రైట్, మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడమను. రైట్ 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 మీతో మళ్ళీ మాట్లాడతాను, మీ ఇద్దరితో మళ్ళీ ఆ క్వశ్చన్ అడుగుతాను, మాట్లాడదాం. ఎమ్మెల్యేలు ఉన్నారు, వారితో మాట్లాడతాం. రామకృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా అంటే ఇందాక డేటా గురించి చెప్తూ కూడా అన్నమయ్య జిల్లా నుంచి 99% కొనుగోలు చేసాం, అదేవిధంగా తిరుపతి సంబంధించి 98%, చిత్తూరుకి సంబంధించి 80% కొనుగోలు చేసాం, ఒక 20% కూడా ఆ ప్రాసెస్ జరుగుతుందని కూడా అచ్చెన్నాయుడు గారు, మంత్రులు నాదెండ్ల మనోహర్ వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు రైతులు నిజంగా సమస్య ఎదుర్కొంటే సీజన్ కూడా కంప్లీట్ అయిపోయింది, పెళ్ళైన తర్వాత ఏదో బాజాలు అంటారు, ఆ తీరుగా దీన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? ఎంతవరకు కరెక్ట్? చంద్ర గారు, ఇందులో సమస్య ఏంటంటే నాకు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, గత 5 సంవత్సరాల ప్రొడక్షన్ కూడా సంవత్సరం ప్రొడక్షన్ కన్నా తక్కువ ఉందని. 7 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఎప్పుడైతే రైతుల దగ్గర నుంచి వచ్చిందో సాధారణంగా మార్కెట్ లో కొంత సమస్య ఏర్పడడం అనేది సహజం. మనందరికీ తెలుసు డిమాండ్ సప్లై ఏ విధంగా ఉంటుందని. ఆ విధమైన సమస్య ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ప్రభుత్వం దాన్ని సహాయం చేసే విధంగా రైతులకు రేటు తగ్గకుండా వారి ఫలసాయం అందే విధంగా చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా సహకారం అందించింది. పెళ్ళి అయిన తర్వాత బాధ్యాలనే విషయం కాదు. ఏ
సమస్యలు, ఇటువంటి సమస్యలు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, సత్యనారాయణ గారు, వరి రైతులకు ఏర్పడినా, అపరాలు పండించిన రైతులకు ఏర్పడినా, మామిడి రైతులకు ఏర్పడినా, ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో రైతులను ఆదుకున్న పరిస్థితి ఉందా? రైతుల విషయం పైన దృష్టి సారించిన పరిస్థితి ఉందా? వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితిని మనం చూసాం. కనీసం సాగునీటి రంగాన్ని వదిలేశారు, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేశారు. దానిలో భాగంగా చేసిన వ్యక్తికి ఇవాళ ఈ విధంగా పరామర్శల పేరుతో విధ్వంసం సృష్టించే అర్హత ఉందా ఈ రాష్ట్రంలో? మీరే చెప్తా ఉన్నారు 300 మంది వచ్చి వేల మందిగా చిత్రీకరించే విషయం చేస్తా ఉంటే. అజయ్ గారు ఒక మాట చెప్పారు, కనీసం ఆయన చుట్టూ చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులు ఎవరైనా ఒకరు కనిపిస్తా ఉన్నారా? పెయిడ్ బ్యాచ్ ని పెట్టుకుని అరుపులు, కేకలు, విధ్వంసం, గలాటా సృష్టించి రాష్ట్రం దృష్టిని, దేశం దృష్టిని ఆకర్షించాలి, ఉనికి కోల్పోతున్న జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ లో ఉండాలి అని చేసే ప్రయత్నం తప్పించింది. ఇవాళ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్ని మరలా లైవ్ లోకి తీసుకురావాలి, సుస్థిరపరచాలి, వ్యవస్థల్ని మరలా సక్రమమైన మార్గంలో పెట్టాలని ప్రయత్నం చేయడమే కాకుండా ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ రంగం కానీ దాని ఎలైట్ డిపార్ట్మెంట్స్ కానీ అన్నిటినీ రైతాంగానికి అందుబాటులో తీసుకురావాలి, రైతుల క్షేమం కోరాలనే దిశగా ప్రయాణం చేస్తాం. ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరుగుతాం. వరి రైతులకు సమస్య వచ్చింది, వరి రైతుల సమస్యను పరిష్కారం చేశాం. గతంలో సిఎంఆర్ ధాన్యం 6 మాసాలు 8 మాసాలకు కానీ ధాన్యం డబ్బులు పడలేని పరిస్థితి చూసాం. ఇవాళ 24 గంటలు వేసాం. చివరిలో కొంత సమస్య వచ్చింది. ఇవాళ ఆర్బీఐ నుంచి కొంత సహకారం తీసుకుని మళ్ళా రేపు ధాన్యం డబ్బులు జమ చేసే పరిస్థితి వస్తా ఉంది. ఇటువంటి పరిస్థితులు వస్తాయి, ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుంది. సక్రమమైన మార్గంలో రైతాంగానికి 98%, 96% కొనుగోలు చేసిన తర్వాత 1-2% సమస్య వచ్చినప్పుడు దాన్ని స్పష్టంగా దాపరికం లేకుండా ప్రభుత్వం చెప్తా ఉంది, ఈ విధమైన పరిస్థితి పడింది, ఈ పరిస్థితుల్లో మేము ఆదుకుంటా ఉన్నామని. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విధ్వంసం సృష్టించాల్సిన పని లేదు. వారి సమస్యని అడ్రస్ చేయాల్సిన విధానం అసలు సాక్షాత్తు అసెంబ్లీలో అడ్రస్ చేయొచ్చు. అసెంబ్లీకి ఆయన వచ్చి అసెంబ్లీ వేదికగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ వారు ప్రస్తావించే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా అసెంబ్లీకి రాకుండా బయట ఇలాగ విధ్వంసం సృష్టించడం ఎంతవరకు సమంజసం నేను ప్రశ్నిస్తాను. రైట్, ఖచ్చితంగా ఆ క్వశ్చన్ అడుగుదాం. మరోవైపు కేవలం ఈ మామిడి రైతుల విషయంలోనే కాదు, పల్ప్ ఫ్యాక్టరీలకు కూడా అటు జిఎస్టీ తగ్గించేలా, వాళ్ళకి కూడా రుణాలు మంజూరయ్యేలా కూడా కేంద్రానికి ఒక లేఖ రాసినట్టు తెలుస్తుంది. దానిపై మీరేమంటారు చంద్రబాబు గారు? అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏ విషయం వచ్చినా దాని సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేది వారు దృష్టి సారిస్తూ ఉంటారు. వారికి ఒక స్పష్టమైన అవగాహన, విజన్ ఉంది. రైతుల పట్లే కాదు, నీటిపారుదల వ్యవస్థ పట్లే కాదు, రోడ్ల వ్యవస్థ పట్ల కాదు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా జీడిపిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలని వారికి స్పష్టమైన అవగాహన ఉంది. ఈ సమస్య ఉత్పన్నం కాగానే సంబంధిత అధికారులతో మాట్లాడటం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం, అచ్చెన్నాయుడు గారు నేరుగా కేంద్రానికి వెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా కలిసి వారిని రిప్రజెంట్ చేయడం, రామ్మోహన్ గారితో కలిసి మనం చూసాం. ఇటువంటి పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన విధ్వంసం సృష్టించడం ఎంతవరకు సమంజసం? ప్రతి విషయాన్ని ప్రాపర్ గా అడ్రస్ చేస్తా ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసాన్ని నుంచి తప్పులను సరిచేయడం కోసం సమయం వెచ్చిస్తూనే మరోపక్క అన్ని రంగాల్ని గాడిని పెట్టాలనే ప్రయత్నం చేయడం, అదేవిధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ సుపరిపాలన అందించడం, ముఖ్యంగా రైతుల పట్ల ఇవాళ కన్నీళ్లు కారుతున్న వ్యక్తులు ఏ విధమైన రీసర్వే పేరుతో, జగనన్న రీసర్వే పేరుతో ఎంత విధ్వంసం సృష్టించారంటే, రైతాంగంలో ఎంత భయాందోళన సృష్టించారు, మానసికంగా ఎంత వేదనకు గురి చేశారని దానిపైన వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రీసర్వే పేరుతో చేసిన తప్పులన్నింటినీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ సరిచేస్తా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతులను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారండి, దానిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు? పరామర్శల పేరుతో విధ్వంసం సృష్టిస్తే ప్రజానీకం సమర్థిస్తారని ఆశిస్తా ఉన్నారా మీరు? ఏ విధంగా సమర్థిస్తారు రైతాంగం మిమ్మల్ని? ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోనే మిమ్మల్ని ఓడించారనే సంగతి కూడా మీకు తెలుసు.
మీరు అది విశ్లేషణ చేసుకోకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా లేనిపోని ఆరోపణలు కూటమి ప్రభుత్వంపై చేయడం అనేది సమంజసమైన విధానం కాదు అనేది నేను స్పష్టంగా చెప్తాను. రైట్ అడుగుదామండి. సో గిడి సత్యనారాయణ గారు, అటు పోలీస్ అధికారులు వాళ్ళకి గాయాలు అవుతున్నాయి, అదేవిధంగా విలేకరులు గాయాల పాలవుతున్నారు ఈ ప్రదర్శనలు జరిగినప్పుడల్లా. ఈ ఇన్సిడెంట్ని చూసుకున్నా కూడా ఎందుకు కూటమి ప్రభుత్వం తప్పు ఎవరు చేశారో త్వరితగతిన పరిష్కరించి వాళ్ళని అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తుంది? ఇది ఇప్పటికీ కంటిన్యూస్ ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా, ఏమైనా భయపడుతుందా ఏంటి? సత్యనారాయణ గారు. కూటమి ప్రభుత్వం భయపడే ప్రసక్తి లేదు సార్. కూటమి ప్రభుత్వం భయపడే ప్రసక్తి లేదు. ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో యాక్షన్ తీసుకుంటూనే ఉంటుంది. మీకు తెలుసు, ఎంతో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడటంలో ముందంజలో ఉన్నారని మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క సంఘటన కూడా డిలే లేకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితులు అన్నీ చూస్తూనే ఉన్నారు. ఇకపోతే రైతుల విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో రైతుల విషయంలో ఏ విధంగా వ్యవహరించారనేది అందరికీ తెలుసు. ఎన్ని ఆత్మహత్యలు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా మీకు తెలుసు. కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కటైనా మీకు కనిపిస్తుందా? రైట్ మాట్లాడదామండి. చిన్నప్రెడ్డి గారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలపై మాట్లాడాలంటే ఈ విధంగా బల ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయొచ్చు కదా ప్రజా సమస్యలపై, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా అని అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? సార్, ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రజానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కాబట్టి ఆయన ప్రజలతోటే వెళ్తాడు. ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమంది పాదయాత్రగా వెళ్తారు, కొంతమంది పరామర్శల రూపంలో వెళ్తారు, రకరకాలుగా వెళ్ళి ప్రజల్ని అడ్రస్ చేయడం కోసం వెళ్తారు. అసెంబ్లీకి వెళ్ళి చెప్పడం కూడా ఒక వేదికే, మనమేం కాదనట్లేదు. కాకపోతే ప్రజల దగ్గరికి వెళితే వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి, పరిష్కరించమని ప్రభుత్వానికి సూచించడానికి ఒక వేదికగా ఉంటది. కాబట్టి ప్రజల దగ్గర మరి పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు అన్నట్టు ప్రజల దగ్గరికి వెళ్ళారు, అధికారంలో ఉన్నప్పుడు పరదాలు ఎందుకు కట్టుకున్నారు? ఒకటే ప్రశ్న. మాట్లాడినంతసేపు చందు గారు మీరు నోరు తెరవలే. రైట్, మీకు అదే సమయం ఇస్తాను. లేదు, ఒకటే మాట్లాడారు, అజయ్ గారు మాట్లాడారు, మీరు మాట్లాడారు. ఖచ్చితంగా మీకు సమస్య ఇస్తా. ఇప్పుడు మధ్యలో నాకు ప్రశ్న గుర్తుకొచ్చి అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రజల్ని ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు? ఎమ్మెల్యే గారు కూడా అదే అడిగారు, మీరు అదే అడిగారు, అదే చెప్తాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాల నుంచే మంచి ఎరువులు, మంచి విత్తనాలు, రైతు గిట్టుబాటు ధరలు అన్ని కూడా గ్రామ వ్యవస్థలోనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి సోకాళ్ళు ఇదిగో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆన్లైన్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలలో కూడా సచివాలయాలు ఉన్నాయి సార్. తెలుసుకొని ఆ రైతు బిడ్డ అయినటువంటి అజయ్ గారి ఊర్లో కూడా సచివాలయ వ్యవస్థ ఉంది సార్. వాటన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అంత జాగ్రత్త తీసుకున్నారు కాబట్టి ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు. అందుకే మామిడి రైతుకి 22 రూపాయల నుంచి 29 రూపాయల ధర పలికింది సార్. ఆ రోజు 6 లక్షల మెట్రిక్ టన్నులు తయారవుతుంది సార్. అక్కడ మామిడి తోటకు సంబంధించి 6 లక్షల మెట్రిక్ టన్నులు 75,000 రైతులు సార్ అక్కడ ఉంది. 75,000 మంది రైతులకే సమాధానం చెప్పలేరు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జిల్లాకి సంబంధించినటువంటి. కానీ ఇప్పుడున్న డేటా ప్రకారం గత 5 సంవత్సరాల్లో లేనటువంటి దిగుబడి ఇప్పుడు 40% అధికంగా దిగుబడి ఉంది. గతంలో ఏదైతే గిట్టుబాటు ధర కల్పించకుండా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి బలవంతంగా ఫ్యాక్టరీలు మూయించి వేశారు అనేది కూడా ఉంది. దానికి మీ సమాధానం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో? సార్, ఇప్పుడు ఆడలేక ఓడలేక ఆడాలి మర్ర ఏదో ఉంది కదా, ఆ శాస్త్రానికి సంబంధించి వీరు చేయాల్సినటువంటి పని చేయకుండా అప్పుడు కంపెనీలన్నీ మూసేపించారు. లేకపోతే 52 పల్పు కంపెనీలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. 52 కంపెనీలను పిలిచి
గిట్టుబాటు ధరకు సంబంధించి ప్రజల దగ్గర, రైతుల దగ్గర మినిమం ఇంత రేటుకి మీరు తీసుకోవాలి అని చెప్పేసి వారితోటి మాట్లాడి చిన్న సమస్యగా ఉన్న దాన్ని చేయాల్సినటువంటి పరిస్థితిని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దండగ పడుతున్నా సరే రైతుల్ని ఈ రోజు 2 రూపాయలు గిట్టుబాటు కాక రైతులు టమాటాలు పారేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని మనం చూస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్, ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ప్రజలు ఓడిచ్చారు, అది తెలుసుకోండి అని. ప్రజలు ఓడించలేదు నాయన మమ్మల్ని, ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఓడించింది మిషన్లు, మిమ్మల్ని గెలిపించింది ఆ మిషన్లేనండి. అంతేగాని ఇక్కడ మీరు ప్రజా బలంతోటో లేకపోతే ఈ గతంలో వైసీపీ కూడా గెలిచింది అదే మిషన్ తో కదండి. 144 హామీలని నమ్మో ప్రజలు వేసినటువంటి ఓట్లు కాదండి అయ్యి, మిమ్మల్ని మిషన్ నమ్మినాయి, మీరు మిషన్ నమ్ముకున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు అయ్యారు. గతంలో మీరు అధికారంలోకి కూడా వచ్చింది అదే మిషన్లు కదా చిన్నప్పరెడ్డి గారు. భారతదేశంలోనే గొప్ప గొప్ప కార్యక్రమం సార్ అది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనం మొదలు పెట్టి ప్రతి రైతుకు కూడా వారి యొక్క పొలాలు ఎక్కడ అజయ్ గారు ఆ రాళ్లను కూడా వేసి చేసేటటువంటి జాగ్రత్త తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని అంత బాగా చూసుకున్నారు కాబట్టి అంత మంచి వర్షాలు పడ్డాయి, అంత మంచి పంటలు వచ్చినాయి. అంత బాగా చూసుకున్న వైసీపీకి 11 స్థానాలు ఏంటండి? అంత బాగా చూసుకున్న వైసీపీకి, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్న వైసీపీకి కేవలం 11 స్థానాలు ఏంటండి? 151 స్థానాల్లో 5 నెంబర్ తీసేస్తా 11 స్థానాలు ఎందుకు? అజయ్ గారు టమాటాలు మిషన్లకి 11కే ప్రోగ్రామ్ ఇచ్చారు సార్, ఒకటి ఇస్తే ఒకటికి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 151 స్థానాలు వచ్చినప్పుడు కూడా అలా జరిగింది. ఏం మాట్లాడాలంటే వారికే పోతుంది కదా, మీరు ప్యానల్ అధ్యక్షులుగా ఉన్నారు, మీరు ఎవరికి అవకాశం ఇవ్వాలంటే వారికే పోతుంది. మాకేమన్నా ఇస్తున్నారా? మమ్మల్ని ఏమన్నా మాట్లాడిస్తున్నారా? ఇప్పటిదాకా మీరే కదా మాట్లాడింది. రైట్, అందరికీ సమానంగా సమయం ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నీతులు చెబుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అనేది పెద్దలు, ఎమ్మెల్యే గారు మీరందరూ కూడా ఎలా గెలిచారు ఏంటి అనేది మీ అందరికీ, మీ మనస్సాక్షికి అందరికీ తెలుసు. ఏంటి దీంట్లో మీ బలము, మీ ప్రజా బలము అది కాదు మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం. ఒక నిమిషం ప్యానల్ సభ్యులకు మాట్లాడినట్టయితే నేను ముగ్గురికి మాట్లాడినట్టు కాదు, మాట్లాడియండి సార్. మా పార్టీ వర్షన్ పోవాలి కదా. ఖచ్చితంగా అందరికి నేను టైం చూసుకుంటా అండి, ఈక్వల్ గా ఇస్తున్నా. మరి అజయ్ గారు కూడా ఉన్నారు ప్యానెల్ లో. అదిగో ఎమ్మెల్యే గారు నవ్వుతున్నారు, అవకాశం ఇవ్వట్లేదు, మనం చూడు ఎట్టా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా నవ్వుతున్నారు. రైట్, ఎమ్మెల్యే గారు ఏదో చెప్తున్నారు విందాం. గిడి సత్యనారాయణ గారు చెప్పండి. సార్ గతంలో వాళ్ళు గెలిచినప్పుడు 150 సీట్లు వచ్చినప్పుడు ఏ విధంగా గెలిచారు? దానికి కూడా చెబుతా. 151 సీటు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. వీవీప్యాట్లు మేమే తగలబెట్టించలా. వీవీప్యాట్లు 45 రోజులు ఉండాల్సినటువంటి వీవీప్యాట్లని 10 రోజుల్లోనే ఎందుకు డిస్ట్రాయ్ చేయించారో ఒకసారి సమాధానం చెప్పండి ఎమ్మెల్యే గారు. దాన్ని బట్టి మీకు అర్థమైతే, ప్రజలకు అర్థమైతే ఒకసారి చెప్పండి. 45 రోజులు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిందా లేదా? ఎన్నికల కమిషనర్ ఎప్పటికప్పుడు చూసుకుంటారు సార్. అది వీవీప్యాట్లకు సంబంధించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా రైతులు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. దానికి ఒకే ఒక కారణం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీరు చేసినటువంటి దారుణం. రైతులు ఎప్పటికీ కూడా నమ్మరు. ఈ విషయం రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, వారు ఏదో చెప్తున్నారు. ఒకసారి రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. చందు గారు ఒక నిమిషం అండి. గిడి సత్యనారాయణ మాట్లాడినా అధికారంలో ఉన్నప్పుడు గిడి సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. రామకృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. రామకృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. ఎందుకు తీసుకెళ్లలేదు? ఈ 11 సీట్లు ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు అంటే కోర్టుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతా ఉన్నారో విషయాన్ని అనేది స్పష్టం చేయాలి. రైట్, ఒకసారి చెప్పండి. ఇందాక సత్యనారాయణ గారు ఎక్కడ ఎందుకు రైజ్ చేయలేదు? ఈవీఎంలో అన్యాయాలు జరిగాయని కానీ, ఇంకోటి కానీ, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి కానీ ఎందుకు మాట్లాడలేదు ఇంతవరకు? 2019లో లేని ఈవీఎంలు 2024లో వచ్చాయా? 2019లో లేని వీవీప్యాట్లు ఇవాళ వచ్చాయా? రైట్, ఖచ్చితంగా దానికి సమాధానం అడుగుదాం. ఎన్నికలు ఒకే విధంగా జరిగాయి కదా, ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం ఏంటి ఈవీఎంలో? ఆ విషయాన్ని స్పష్టం చేయాలి చిన్నప్పరెడ్డి గారు. రైట్
రైట్, చిన్నప్పరెడ్డి గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు సత్యనారాయణ గారు మీరేదో ప్రశ్న వేస్తున్నారు. సత్యనారాయణ గారు చెప్పండి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే వీరు చేసినటువంటి అరాచకాలు ఎంప్లాయీస్ విషయంలో అయితే కానీ, రైతుల విషయంలో అయితే కానీ, ఒక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరు. దానికి మెయిన్ కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదొక్కటి చాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల యొక్క ఆస్తుల్ని వీళ్ళు ఆక్రమించే విధంగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు కదా. రైట్ సత్యనారాయణ గారు. రైట్, అజయ్ సజ్జ గారు చిన్నప్పరెడ్డి గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు ఇందాక వారు మాట అన్నారు, టమాటాలు పారబోస్తున్నట్లు మామిడికాయలు పారబోస్తున్నారు, రైతులు బాధపడుతున్నారని చెప్పేసి మన విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూపించాం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారో చిన్నప్పరెడ్డి గారు 45 రోజులు ఉండాల్సినటువంటి మాట వాస్తవమా కాదా? చందు గారు దీని మీద ఒక క్లారిటీ తీసుకోండి. ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి అది క్లారిటీ తీసుకోండి, మీరు కంటిన్యూ చేయండి సార్. రైట్, రామకృష్ణారెడ్డి గారు టైం ఎందుకు తీసుకున్నారు అని అంటున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించలేదు అంటే మీరు ఎందుకు ఆశ్రయించలేదు, ఆ విషయాన్ని ప్రాపర్ ఫార్మ్ లో ఎందుకు అడ్రస్ చేయలేకపోయారు, ఆ విషయం పైన చెప్పండి. నిజంగా అటెండ్ చేస్తేనే ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ వస్తామని చెప్పేసి ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక నిమిషం చిన్నప్పరెడ్డి గారు మీరు ఒక ప్రశ్న వేశారు. చిన్నప్పరెడ్డి గారు సంబంధించి ఎలక్షన్ కమిషన్ వచ్చి కొత్త మిషన్లు పెట్టంట, అప్పుడు వచ్చి ఇచ్చిందంట. పీవీ ప్యాట్లు తీసుకురమ్మని చెప్పేసి ప్రభుత్వం చెప్తా, ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంటే ఒక్క నిమిషం అప్పుడు కౌంటింగ్ చేస్తా. మీరు ఒక ప్రశ్న వేశారు, రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, ఒకసారి వినండి దయచేసి. రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఎక్కడైనా సరే ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ సుప్రీము. ఎన్నికల విషయంలో అక్రమాలు జరిగాయి అంటే దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా మనం అడ్రస్ చేయాలి. మీరు ఆ విధంగా మీ వైఎస్ఆర్సీపీ ఎందుకు అడ్రస్ చేయలేదు, ఆ విషయాన్ని ప్రాపర్ గా ఎందుకు అడ్రస్ చేయలేదు? ఇంతకాలం నోరెప్పకుండా ఇవాళ ఈవీఎంలో అన్యాయం జరిగాయి అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? మీరు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారా తప్పు జరిగిందనేది? లేదు, ఎలక్షన్ కమిషన్ కూడా తప్పు చేసింది అని అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించారా, లేకపోతే హైకోర్టును ఆశ్రయించారా? ఎందుకు ఆశ్రయించలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రైట్, ఓకే. అజయ్ గారు, మామిడికాయల్ని రోడ్డు మీద దొర్లించింది, వాటిని తొక్కేసింది, నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మొయినుద్దీన్ అక్బర్ అనేటువంటి వ్యక్తి, ఉదయ్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం వీళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారు. అవును మేమే చేశామని ఒప్పుకున్నారు, వైసీపీ స్టాండ్ ఇదని కూడా వాళ్ళు మాట్లాడారు. అయినా కూడా రైతులే చేశారు, రైతులే ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ మాట్లాడడాన్ని ఏ విధంగా చూడ? చందు గారు, ఇక్కడ ఒక విషయం సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బంగారుపాలెం పర్యటన చేశాడో ఎక్కడా కూడా నిజంగా పంట పండించే రైతన్నలు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం పడిచొచ్చే ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఎవరైతే పేటీఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరినీ రప్పించుకొని బల ప్రదర్శన చేశాడు తప్ప ఆయన రైతుల గురించి ఎక్కడ కూడా అడ్రస్ సరిగా చేయలేదు. ఇందాక ఎక్కడన్నా రైతులతోటి చర్చించారా, మాట్లాడారా అని నేను అడిగితే చిన్నప్పరెడ్డి గారు ఒక ఫోటో చూపించారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రెస్ మీట్ పక్కన ఈయన ఒక కండవా వేసుకున్నాడు, పక్కన ఒక రైతుగా ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఇటు పక్కన ఉన్నారు. వెనక నించిన వాళ్ళంతా రైతులా సార్? వెనక నించినంత రైతులా? నేనేం అడుగుతున్నానంటే సార్, ఇప్పటికి కూడా చందు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కనీసం ఒక 10 మంది రైతులతోటి మాట్లాడాలి. బాబా ఏం జరిగింది, తాత ఏం జరిగింది, అయ్యా ఏం జరిగింది, ప్రభుత్వం మీ మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు చేస్తుందనే ప్రశ్నలు ఏమన్నా అడిగాడా? ఈరోజు మన ఛానల్లో మనం చూపించలేదు అనుకోవచ్చు సార్, మన పచ్చ ఛానల్ అంటారు, ఇంకో ఛానల్ అంటారు, కనీసం వాళ్ళ సాక్షి ఛానల్లో కనపడాలి కదా అవన్నీ. కనీసం రైతుతోటి మాట్లాడకుండా నువ్వు బల ప్రదర్శన చేసి వచ్చి నీ అంతటికి నువ్వు ఏదేదో మాట్లాడి నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా జనానికి వినపడట్లేదు అది. ఎందుకంటే నువ్వు నిజంగా రైతులను పరామర్శించడానికి వచ్చావు, చుట్టూ ఉన్న నీ కార్యకర్తలకు చెప్పాలి కదా, నేను మాట్లాడేది ప్రజల్లోకి వెళ్ళాలా, జనం వినాలా, రైతు సమస్య గురించి వచ్చాను నేను, మీ జేజేలు మీ హర్షధ్వనాలు నాకు అవసరం లేదు, తర్వాత పెట్టుకున్నాం అవన్నీ కూడా, మీరు సైలెంట్గా ఉండడం వాళ్ళ కార్యకర్తలకు చెప్పలేడా? అంటే ఈయన చెప్తే వాళ్ళ కార్యకర్తలు వినరా? ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న కూడా ఉంది చందు గారు, ఇక్కడ వీళ్ళు మాట్లాడితే కూడా ఎంతసేపటికి ఏమంటారంటే మీరు ఈవీఎంలతో గెలిచారు. ఎస్ సార్, అందరూ ఈవీఎంలతోటే గెలిచాం, ప్రజలందరూ ఓట్లు వేసింది కూడా ఈవీఎం మిషన్లోనే కాబట్టి మిషన్లకే వేసాం మనం. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే వైసీపీని అభిమానించే అభిమానులంతా కూడా ఈవెన్ చిన్నప్పరెడ్డి గారితో సహా ఏం చేశారంటే సార్, జగన్ వై నాట్ 175 అనేసరికి ఎక్కువ ఆనందంతో ఉండి
మనకి ఈవీఎం మిషన్లు వద్దురా అని చెప్పేసి వీళ్ళు ఈవీఎం మిషన్లో ఓట్లే లేదు సార్. మిషన్లో మనకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూర్చొని మేము జగన్కి ఓటు వేసామని వాళ్ళ మనసులో వేసుకున్నారు జగన్కి ఓటు. అందుకు జగన్ ఓడిపోయాడు. వాళ్ళ పాప ఈవీఎం మిషన్లకి ఎలా వేయాలో కూడా తెలియదు అనుకుంటే అందుకు వచ్చి ఓటు వేయలేదు. ఎవడు కూడా బుద్ధి జ్ఞానం కూడా ఆ మాటలు మాట్లాడారు సార్. 2019లో మీరు గెలిచినప్పుడు కూడా అదే ఈవీఎం మిషన్లు, ఇప్పుడు అవే ఈవీఎం మిషన్లు. లేదా మిషన్లు తీసేసి నీకు బ్యాలెట్ పేపర్లు పెడితే అప్పుడు కూడా ప్రజలు ఇచ్చే తీర్పే కదా అది. అది నువ్వో నేను గుద్దుకునే తీర్పు కాదు కదా. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు విజ్ఞతతో మాట్లాడాలా. మనం ప్రజల్లో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వింటున్నారు, కనీస జ్ఞానం ఉండి అవి మాట్లాడితే బాగుంటుంది అంతే. ఎందుకంటే రైతుల పరామర్శ పేరుతో మీరు రైతులను కలవకుండా, రైతులతో చర్చించకుండా, రైతులతో మాట్లాడకుండా మీ ఇష్టానుసారంగా ఏదేదో చేసి సార్ దరిద్రం ఏంటంటే చివరికి ఒక జవాన్ చనిపోతే ఆ జవాన్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సీఎం జగన్ సీఎం జగన్ సీఎం జగన్. ఇదే సార్ కార్యకర్తలకు నువ్వు నేర్పించే క్రమశిక్షణ. ఒక జవాన్ ఇంటికి నువ్వు పరామర్శించుకెళ్ళినప్పుడు నువ్వేమనాలా? అమర్ రహే జవాన్ గారు అనాలా, జోహార్ జవాన్ అనాలా, ఇవి మాట్లాడాలా కానీ ఆ స్లోగన్ అది వినపడాలి కానీ అక్కడ కూడా జై జగన్ సీఎం జగన్ జిందాబాద్ జగన్ అంటే ఎందుకు సార్ అవన్నీ దిక్కుమల్ల పరామర్శలు? ఎవడు అడిగాడు ఇవన్నీ? ప్రజలు ఇబ్బంది పెట్టడానికి. కాకపోతే ఈ రోజు నేను ప్రైమ్ లైన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వినిపించుకుంటాను. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద మాకేం కోపం లేదు, అక్కస్ లేదు, ఇంకోటి లేదు. మీరు వస్తే జనం వస్తున్నారు, హ్యాపీ ఫర్ దట్. కానీ మీ కార్యకర్తలతో మీరే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గతంలో కోడికత్తి మీకు మీరే దాడి, గులకరాయి మీకు మీదే దాడి, మీ ఇంట్లో గొడ్డల పోటు మీకు మీదే దాడి. చివరికి ఈ రోజు కార్యకర్తల మధ్య మీరు నలిగిపోయినా సరే అది మీ కార్యకర్తల చేతిలో మీరు నలిగిపోవడం తప్ప మాకు కూటమికి ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి ఫస్ట్ మీ కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పించి ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నేర్పించి అప్పుడు మీరు రాజకీయం చేయండి, బాగుంటుంది. రైట్. చిన్నపిరెడ్డి గారు, సాధారణంగా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు పోలీసులు ప్రొటెక్షన్ కల్పిస్తారు, అది మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ పోలీసుకి అదేవిధంగా అక్కడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన వాగ్వాదం అదంతా కూడా ప్రస్తుతం టీవీలో ట్రెండ్ అవుతూ ఉంది. ఎందుకు పోలీసులు ఆంక్షలు విధించినా కూడా వెళ్ళొద్దని చెప్తున్నా కూడా అంతమందిని అక్కడికి తీసుకొచ్చి పరామర్శ అని చెప్పి బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే ఒకవేళ అధికారంలోకి రావాలి అంటే ఇదేనా? చందు గారు 300 మందే కదండి వచ్చింది. 30 మందికి పర్మిషన్ ఉంటే 300 మంది ఎలా వస్తున్నారు? అంటే పోలీసులు చెప్తుంది ఏంటంటే 30 మందికే పర్మిషన్ ఉందని, అయినా 300 మంది ఎందుకు వస్తున్నారు? అసలు బల ప్రదర్శన అని ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? 30,000 మంది ఉంటే కానీ బల ప్రదర్శన అయితే కానీ 300 మందికి బల ప్రదర్శన అయితే చందు గారు మీరు చూపించే వీడియోలో 30 మందికి పర్మిషన్ ఉంటే 300 మంది ఎందుకు వచ్చారు అంటున్నారు సార్. అది యాడ్ సార్, రైతులు ఉంటారు సార్, వైసీపీ కార్యకర్తలు లేరు అనుకోండి, రైతులు ఉంటారు సార్. నేను మీకు క్లియర్ గా చూపించా, అది మేము తీసిన వీడియో కాదు, అక్కడ జరిగినటువంటిది. ఆ వీడియో కూడా కావాలంటే మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఆ 300 మందితో పాటుగా మీరు చూడండి విజువల్స్ లో, నేను చెప్తుంది కాదు. అక్కడ రైతులు ఎక్కడున్నారు? 300 మంది ఉన్నటువంటి వీడియోకే దీనికి 30,000 మంది ఉన్నట్టు బిల్డప్ చూపించి గ్రాఫిక్లు చేశారని చెప్పి చెప్తా ఉన్నారు కదా. బిల్డప్ పని లేదు. నిజంగా అంతమంది జనం వస్తే అక్కడ జనమేరి, ఒకవేళ మీరు అంటున్నట్టు రైతులు ఉంటే రైతులు ఎక్కడున్నారు చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా 300 మందే ఉన్నారు. 30 మంది పర్మిషన్ ఉందని పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా పదే పదే ఎందుకు జరుగుతోంది అలా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ ట్రాక్టర్లు అక్కడికి ఎలా వచ్చాయి? ముందుగా లోడ్ చేసుకున్నటువంటి ట్రాక్టర్లు అక్కడికి వచ్చి వైసీపీ కార్యకర్తలే పారబోసారంటూ కూడా దొరికినటువంటి నిందితులు ఇద్దరు కూడా చెప్పారు. దానికి మీ సమాధానం ఏంటి? సార్ నేను ఆల్రెడీ సమాధానం ఇచ్చాను. ఆ ట్రాక్టర్ డ్రైవర్లని, ఆ ట్రాక్టర్ ఓనర్లని పిలిపించి ఒళ్ళు బగల కొడతామని, రౌడీ షీటర్లు తీపిస్తామని భయపెట్టి గందరగోళం చేసి ఇది వైసీపీ వాళ్ళే తీసుకొచ్చి ఈడ లారీలు కొని అవన్నీ పారబోపించారని చెప్పేసి ఒక కథ రెడీ చేశారు. ఆ కథకు సంబంధించి రైతులు వాళ్ళు అమ్ముకోవడానికి తీసుకొచ్చుకున్న ట్రాక్టర్ నెంబర్లు, ఆ ట్రాక్టర్లు ఎవరివి ఏంటి అనేది కూడా ఆధారాలు ఉన్నాయండి. అయినా ఎలా మాట్లాడతారు అలా? బాధతోటి ఈ కూలీ కూడా పనికి రావు, కోసుకొచ్చినటువంటి కూలీకి పనికి రావు, ఈ ట్రాక్టర్ ఆయిల్ కి పనికి రాదు అని చెప్పేసి ఆవేదనతోటి వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఒక 5 ట్రాక్టర్లు కొనేసి, అంటే అక్కడ ఇష్యూ లేదా చందు గారు? అక్కడ ఇష్యూ ఉందా లేదా? 6 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల మెటీరియల్ ఉండేటటువంటి దగ్గర ఏదో ఒక 6 టన్నులు రైతులు పారబోసుకున్నారు అనుకోండి,
దానికేమో జరిగిపోయినట్టు ఏంటి నష్టం రైతులు ఏంటంట? కాదండి, ఆ పారబోసింది వైసీపీ కార్యకర్తలనే చెప్తున్నారు. ఆవేదన రైట్, ఫైనల్ గా ఈ ప్రభుత్వం మీద నిరసన తోటి ఈ ప్రభుత్వం 16 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తానని రైట్, కన్క్లూజన్ తీసుకుందాం. రైట్, సమయం లేదు, కన్క్లూజన్ తీసుకుందాం. రామకృష్ణారెడ్డి గారు ఫైనల్ గా ఏమంటారు? రామకృష్ణారెడ్డి గారు ఫైనల్ గా మీ మాట ఏంటి? ముందస్తు ప్రణాళిక భాగంలోనే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం ఇదంతా కూడా అనేటువంటి దానికి ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఫైనల్ గా మీరేం మాట్లాడతారు రామకృష్ణారెడ్డి గారు? సార్ నేను మొదట్లోనే చెప్పాను, జగన్ 2-0 చూపిస్తా ఉన్నారు. వైనాట్ 175 నుంచి వాళ్ళ 11 సీట్లకు పరిమితం అవడంతో దాన్ని తట్టుకోలేని అసహనం ఆయన ప్రదర్శిస్తా ఉన్నాడు. విపరీత ధోరణితో ప్రవర్తిస్తా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏనాడు రైతుల పట్ల కానీ ఇతర పట్ల కానీ ఎక్కడ సమస్య జరిగినా వారిని పరామర్శించడం కానీ చెయ్యని వ్యక్తి, పరదాల మాటకే పరిమితమైన వ్యక్తి ఇవాళ ఈ విధంగా ఎందుకు చేస్తా ఉన్నారు? రైట్, జగన్ 1-0లో వాదార్పు యాత్రలు చేశారు. వాదార్పు యాత్రలు చేసి ఈ విధమైన అరాచకాలు సృష్టించారు. ఇవాళ 2-0లో మరీ బరితెగించి ఈ విధంగా అరాచకాలు సృష్టించి ఒక రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు అని చేసే ఏకైక ప్రయత్నం ఇది అనేది నేను చెప్తాను. రైట్ రామకృష్ణ గారు. గిడి సత్యనారాయణ గారు, సమర్థవంతంగా అణిచేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది, కానీ పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న విధంగా ఉదాసీనత వద్దు అనేది స్పష్టంగా పోలీసు వ్యవస్థ కూడా చెప్తారు. రైట్ రైట్ గిడి సత్యనారాయణ గారు ఫైనల్ గా ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామనే ఆలోచనలోనే ఉండిపోయి జై జగన్ జై సీఎం అనే నినాదాలు చేపించుకున్నాడు సార్. ఆ ముసుగు నుంచి బయటకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైట్ రైట్ థ్యాంక్ యూ గిడి సత్యనారాయణ గారు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా చిన్నపిరెడ్డి గారు, అజయ్ సజ్జ గారు, అందరికీ కూడా థ్యాంక్ యూ వాళ్ళ డిబేట్లో జాయిన్ అయినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసుల ఆంక్షలను ధిక్కరించి మరీ బల ప్రదర్శన వైసీపీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన, ప్రజలకు వెళ్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి చూసి ఓర్వలేక అక్కస్తో ఇలాంటి వ్యవహారాలు కార్యక్రమాలన్నీ కూడా వైసీపీ చేస్తుందనేటువంటిది వినిపిస్తోంది. సో నిందితులు దొరికే సమాజంలో మనందరికీ తెలుసు, ఎవరికైనా మంచి పేరు వచ్చిందంటే కొంతమందికి అక్కసు వచ్చేస్తుంది. ఈ విషయం ఎప్పుడు ఎందుకు మాట్లాడానంటే, ఇప్పుడు రీసెంట్గా ఈ